హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. ప్రస్తుతానికి నేను 33 వీక్స్ ప్రెగ్నెంట్ అనమాట. ఎక్కువ ఎనర్జీ ఉండట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను పడుకొనే ఉంటున్నాను అనమాట. ఏదైనా కొంచెం పని చేసినా వెంటనే బాడీ పడుకో అనేస్తుంది. సో అందుకని నేను ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా నేను మార్నింగ్ రోజు ఎవ్రీడే మార్నింగ్ అయితే వర్కౌట్ చేస్తున్నాను. FitMom వాళ్ళతో నేను చాలా రోజుల నుంచి వర్కౌట్ చేస్తున్నాను, మీ అందరికీ తెలిసిందే. సో అది కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో ప్రెగ్నెంట్ కాబట్టి దానికి సంబంధించిన వర్కౌట్స్ చెప్తారు వాళ్ళు. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏం చేయాలి, సెకండ్ ట్రైమిస్టర్లో ఏం చేయాలి, థర్డ్ ట్రైమిస్టర్లో ఏం చేయాలి, దానికి తగ్గట్లే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు డెలివరీకి రిలేటెడ్గా, స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడానికి రిలేటెడ్గా అవి చెప్తున్నారనమాట. నాకైతే పర్సనల్గా ఎవరో ఒకళ్ళ ట్రైనర్ని పెట్టుకొని చేయడమే ఇంపార్టెంట్. అది ఎస్పెషల్లీ ఈ టైంలో. అంటే ఏదైనా ఎక్కడైనా మనం పోస్చర్ తప్పు పెట్టినా, లేకపోతే ఏదైనా రాంగ్గా చేసినా అనవసరంగా ఇంపాక్ట్ పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను FitMom వాళ్ళతోనే వర్కౌట్ అయితే చేస్తున్నాను. ఆ రోజు నాకు సమ్ డంబెల్స్తోని వర్కౌట్ చెప్పారు. సో నేను వ్లాగ్ షూట్ చేసిన రోజు అయితే అది చెప్పారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తారు. అంటే ఒకరోజు డంబెల్ ఎక్సర్సైజ్ చెప్తారు, ఒకరోజు ఫ్లోర్ ఎక్సర్సైజెస్, ఒకరోజు బాల్ పైన చేసేవి, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. అంటే వీక్లో 5 days చేస్తానన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తారు. అండ్ నేను ఇది బ్లాగ్ షూట్ చేసిన రోజు నేను ఫుల్ సిక్ ఉన్నాను. నా నోస్ అంతా ఫుల్గా బ్లాక్ అయిపోయి అస్సలు బ్రీతింగ్ రావట్లేదు అనమాట. దీనికి ముందు 1 week నుంచి నేను సిక్ ఉన్నాను. దానికి ముందు 1 week అంతా కూడా వర్కౌట్స్ చేయలేదు. 1 week తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసిన రోజు అయితే వ్లాగ్ షూట్ చేశాను. ఆ రోజు మాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ కూడా ఉంది. నేను యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో టీ కానీ కాఫీ కానీ ఎక్కువగా తాగలేదు. చాలా రేర్గా అప్పుడప్పుడు టీ మాత్రం తాగాను. ఇంకా నోస్ అంతా బ్లాక్ అయిపోయి ఫీవరిష్గా అలా ఉందని చెప్పేసి ఆ రోజు వర్కౌట్ అయిపోయిన తర్వాత టీ పెట్టుకున్నాను. ఆ టీ కూడా నేను ఏంటంటే టీ పౌడర్ చాలా తక్కువ వేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం కెఫైన్ కంటెంట్ ఉంటుంది కదా దాంట్లో, మంచిది కాదు అని చెప్పేసి నాకు మా హస్బెండ్కి పెట్టాను. ఇద్దరికి ఆల్మోస్ట్ మిల్క్ లాగే ఉంటాయి, బట్ అల్లము అవన్నీ ఆ ఫ్లేవర్ వల్ల కొంచెం అయితే అయ్యాను. ఇవాళ యాక్చువల్గా నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. అంటే జనరల్గా చేస్తూ ఉంటారు కదా ఎవ్రీ మంత్ 2 weeks ఒకసారి అలాగా. సో నాకైతే ప్రస్తుతానికి హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్గా నేను లాస్ట్ 10 days నుంచి సివియర్ కంజెషన్ అనమాట. నోస్ మొత్తం బ్లాక్ అయిపోయి అస్సలు ఊపిరాడట్లేదు. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ కోల్డ్ అనుకున్నాను. తర్వాత నాకు కొంచెం ఎలర్జీ ఇష్యూస్ ఉన్నాయి, అలానే సైనస్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అన్నిటికీ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అర్జెంట్ కేర్కి వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను. మెడికేషన్ తీసుకున్నా, వాళ్ళు ఇచ్చింది తీసుకున్నా, వీళ్ళు ఇచ్చింది తీసుకున్నా. అన్నీ 2 days 3 days అలా చూశాను. అసలు ఏది చేసినా రిలీఫే రావట్లేదు. మొత్తం బ్లాక్ అయిపోయింది. చూడండి, రోలాన్ పట్టుకొని తిరుగుతున్నా నేను. అది ఇక ప్రెగ్నెన్సీ వల్ల కొంతమందికి నాజిల్స్ బ్లాక్ అవుతాయి కదా, అది నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లో కూడా జరిగింది. కాకపోతే ఇంత సివియర్గా జరగలేదన్నమాట. నాజిల్ బ్లాక్ అయిపోయింది. అసలు నేను ముక్కుతోనే మాట్లాడుతున్నాను, నోటితో మాట్లాడట్లేదు. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది, అస్సలు ఊపిరాడట్లేదు. అది కూడా డాక్టర్కి చెప్దాం అనుకుంటున్నా, బట్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పినా ఏమి చేయరు. ప్రెగ్నెన్సీలో కామన్ ఆవిరి పట్టండి, కామన్గా ఇవే చెప్తారు. బట్ స్టిల్ డాక్టర్కి అయితే చెప్పాలి కదా. ఈ ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేశారా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలా చాలా సఫర్ అవుతున్నాను. ఎవరైనా ఇలా ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీరు ఎవరైనా ఇలా సఫర్ అయ్యారా అన్న విషయం గురించి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఈ వీక్ వచ్చేసి నేను మెటర్నిటీ షూట్ ప్లాన్ చేసుకుంటున్నాను. ఒక 3-4 అవుట్ఫిట్స్ ఉన్నాయి. సో అన్నీ ఒకే రోజు కాకుండా ఒక 2 outfits ఒక రోజు, 2 outfits ఒక రోజు, లేకపోతే ఓపిక బట్టి ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవుట్ఫిట్ అలా తీసుకుందాం అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడే కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోవడం స్టార్ట్ అయిందనమాట. అస్సలు ఓపిక ఉండట్లేదు. సో అందుకని ఈ వీక్లో ఎట్లాగైనా ఒక 3 outfits అయినా కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను. మీరు చూసారంటే నా స్కిన్ అయితే చాలా డల్గా ఉంది. ఇక్కడైతే కొంచెం పిగ్మెంటేషన్, బ్లాక్ స్పాట్స్ అవి కూడా వచ్చాయన్నమాట. సో నేను ఏదన్నా ఒక మంచి ఫేషియల్ చేయించుకుందాం అనుకున్నాను. ఫోటోషూట్కి మంచిగా పడతాను ఫొటోస్లో
అని చెప్పేసి. అందుకని ఇంకా బయటికి వెళ్ళి చేయించుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే ఫేషియల్స్ చేసుకుందాము అని చెప్పి ట్రై చేస్తుంటే నాకైతే మామాఎర్త్ రైస్ ఫేషియల్ కిట్ అయితే దొరికింది. ఇదైతే 1 టైం యూజ్ చేయొచ్చు. నా స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, అలానే బ్లాక్ స్పాట్స్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి అనమాట. సో దీంట్లో వచ్చేసి రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ ఉన్నాయి. రైస్ వాటర్ గురించి మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడో పాత కాలం నుంచి గ్లాస్ స్కిన్ మంచిగా గ్లోయిగా ఉండడానికి అని చెప్పేసి రైస్ వాటర్ యూజ్ చేస్తారు. నియాసినమైడ్ కూడా ప్రెగ్నెన్సీలో సేఫ్, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఈ క్రీమ్స్ కానీ అలాంటివి యూజ్ చేయొచ్చు అనమాట నియాసినమైడ్. సో దీంట్లో నియాసినమైడ్ ఉంది, అది స్కిన్ ని కొంచెం బ్రైటన్ గా చేస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మొత్తం 6 స్టెప్స్ ఉన్నాయి. సో అన్నిటికీ యూజ్ అయ్యేలాగా ఉన్నాయి. స్క్రబ్, మాయిశ్చరైజేషన్ ఎఫెక్ట్ అన్నీ ఉన్నాయి అనమాట. సో ఇంట్లోనే కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే మంచిగా ఫేషియల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ కిట్ అయితే తీసుకున్నాను. సో నేనైతే ఇప్పుడు ఫాస్ట్గా ఫేషియల్ చేసుకొని మీకు కూడా షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది. దీని తర్వాత వచ్చేసి నేను ఏమేమి అవుట్ఫిట్స్ చేయించుకున్నాను మెటర్నిటీ షూట్ చేసుకోవడానికి అని చెప్పేసి అది కూడా చూపిస్తాను. దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్ మిల్క్ అనమాట. సో కొంచెం కాటన్ మీద తీసుకొని ఫేస్ మొత్తము వైప్ చేసుకోవాలి. దీనివల్ల ఫేస్ పైన ఉన్న డర్ట్ అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. తర్వాత అయితే ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ అంతా కూడా మంచిగా తుడిచేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేస్ స్క్రబ్. మనందరికీ తెలిసిందే స్క్రబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కొంచెం స్క్రబ్ తీసుకొని ఫేస్ అంతా కూడా ఒక 2 to 3 minutes మంచిగా జెంటల్గా మసాజ్ చేసుకోవాలి. అంటే నోస్ ఏరియాలో మనకి ఎక్కడైతే కొంచెం వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వస్తాయో చిన్న ఏరియాలో అలాంటి ప్లేసెస్లో మంచిగా మసాజ్ అయితే చేసుకోవాలి 2 to 3 minutes. దీని తర్వాత మంచిగా వెట్ క్లాత్తోని వైప్ చేసేసుకోవాలి ఫేస్ని. థర్డ్ స్టెప్ వచ్చేసి సూతింగ్ జెల్. ఇది ఒక జెల్ ఫామ్లో ఉంటుందన్నమాట. దాన్ని కొంచెం తీసుకొని ఫేస్ అంతా కూడా కొంచెంసేపు మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల స్కిన్ అంతా కూడా స్మూత్గా అవుతుంది. ఇవన్నీ కూడా జనరల్గా ఈ ట్యూబ్స్ అన్నీ కూడా 1 టైం యూజ్ అయినండి. ఇంకా మనం చేసుకునే దాన్ని బట్టి మన ఫేస్ సైజ్ బట్టి మనం యూజ్ చేసేదాన్ని బట్టి మేబీ 2 times కూడా రావచ్చు. నాకైతే ఇంకా చాలా మిగిలింది, ఇప్పుడు మీకు చేసుకోగా కూడా ఇంకా చాలా మిగిలింది. అది అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీమ్. ఇది మంచి మాయిశ్చరైజేషన్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట స్కిన్కి. అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ దానిపైన రాసి ఉంటాయి, లోపల రాసి ఉంటాయి, అలానే ట్యూబ్స్ మీద కూడా రాసి ఉంటాయి. మంచిగా ఒక 10 minutes ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకోవాలి. దాని తర్వాత వెట్ వైప్తోని మొత్తం క్లీన్గా చేసేసుకోవాలి. దాని తర్వాత 5th స్టెప్ వచ్చేసి ఫేస్ మాస్క్. దీన్ని మొత్తం మనము వేసుకొని ఒక 10 minutes అలా ఉంచుకోవాలన్నమాట. మంచి థిన్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. నెక్ అయితే అసలు వదిలేయద్దు, నెక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది ఒక 10 minutes అయిన తర్వాత దీన్ని ఫేస్ వాష్ చేసేసుకోవాలి. దీని తర్వాత 6th అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి గ్లో క్రీమ్. ఇది మంచి గ్లాస్ స్కిన్ ఎఫెక్ట్ ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. ఓవరాల్గా ఈ ఫేషియల్ మొత్తం స్కిన్ మంచిగా గ్లాసీగా గ్లోయిగా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇది జస్ట్ అప్లై చేసుకొని అలా వదిలేసేసేయడమే. సో ఫేషియల్ తర్వాత అయితే నా ఫేస్ ఇలా ఉంది. యాక్చువల్గా అంటారు కదా నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది జనరల్గా ఫేషియల్ చేసుకుంటే అని చెప్పేసి. బట్ ఇప్పటికే నాకు ఇన్స్టెంట్గా చాలా గ్లోయిగా అనిపిస్తుంది. అంటే ఈ ఏరియాస్లో కొంచెం షైన్ యాడ్ అయింది మీరు చూస్తే. సో హ్యాపీగా ఇంట్లో కూర్చొని సెలూన్ లైక్ ఫేషియల్ అయితే నేను చేసేసుకున్నాను. ఫోటోషూట్కి అయితే నేను ఇంకా ఆల్ సెట్ అనమాట. అండ్ మామాఎర్త్లో ఇంకొక వేరియంట్ కూడా ఉంది. ఇది ఉప్టన్ ఫేషియల్ కిట్ అనమాట. నేను ఇది కూడా తీసుకున్నాను. ఎవరికైనా షాదీ వాళ్ళ మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలంటే మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. అన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నా కోడ్ కనుక మీరు యూస్ చేసి పర్చేస్ చేసుకుంటే మీకు 20% ఆఫ్ అయితే వస్తుంది. నా కోడ్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంటుంది, అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. అండ్ మనందరికీ తెలిసిందే మామాఎర్త్ వచ్చేసి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ తీసుకుంది. 2025 కల్లా 1 million ప్లాంట్స్ ప్లాన్ చేయాలనేది ఉద్దేశంగా మామాఎర్త్ అయితే వర్క్ చేస్తుంది. మనం కొన్న ప్రతి ఆర్డర్ ని కూడా ఒక ట్రీక్ అయితే లింక్ చేస్తుంది. దాన్ని మనం వెబ్సైట్ లో లింక్ ని యూజ్ చేసి మనం ట్రాక్ కూడా చేసుకోవచ్చు అది ఎలా ఉంది ఏంటి అన్నది. అండ్ మామాఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మీరు వచ్చి మామాఎర్త్ ప్రొడక్ట్స్ ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే నా కోడ్ యూజ్ చేయండి, మీకు 20% ఆఫ్ అయితే వస్తుంది. మీకు ఆ కోడ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ కోడ్ వచ్చేసి మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ లోను యాప్ లోను వ్యాలిడ్. అండ్ రీసెంట్ డేస్ లో మామాఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి లోకల్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి. మీరు కనుక మామాఎర్త్ ప్రొడక్ట్స్ ఎక్కడైనా లోకల్ స్టోర్స్ లో చూస్తే కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నా కోడ్ యూస్ చేసి పర్చేస్ చేసుకొని 20% ఆఫ్ అయితే వస్తుంది. ఇంకా హాస్పిటల్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత అటు నుంచి అటు బేబీకి అవుట్ఫిట్స్ ఏమన్నా చూద్దాము మంచివి అని చెప్పేసి స్టోర్కి అయితే వెళ్ళాము. అండ్ మీకు చెప్పాను కదా ఇందాక సివియర్ కంజెషన్ ఉంది అని చెప్పేసి, ఇంకా నేను ఫస్ట్ మీతో అన్నట్టుగానే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చి ఉండొచ్చు మ్యాక్సిమము, దానికైతే మనం ఏమీ చేయలేము అని చెప్పారు. నేను యూస్ చేసిన మెడికేషన్స్ అన్నీ వాళ్ళకి చూపించామన్నమాట. చూపిస్తే ఇవేమి వర్క్ అవ్వలేదు అని చెప్పాము.
తీసుకున్నాము. సో ఇంకా వాళ్ళు మోస్ట్లీ దీనివల్లే వచ్చి ఉండొచ్చు, ప్రెగ్నెన్సీ వల్ల. అది దానంతా అదే మధ్యలో ఎప్పుడైనా పోతుంది, లేదు అంటే డెలివరీ అయ్యే వరకు పోదు అని చెప్పారు. బాబోయ్, అంత సివియర్ కండిషన్తో మొత్తం డెలివరీ అయ్యే వరకు ఉండాలంటే చాలా కష్టమే. ఎందుకంటే బ్రీతింగ్ సరిగ్గా రాకపోతే ఆబ్వియస్లీ మనకి ఇంకా ఆలోచనలు ఏమీ రావు. హెడేక్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంటుంది దానివల్ల. సో ఇంకా అసలు ఏం చేయాలో అయితే నాకు అర్థం కావట్లేదు. ఆ రోలాన్ రాసుకోనే ఉంటున్నాను ఎప్పుడు. చూడాలి వీక్స్ అయ్యే కొద్దీ ఏమైనా కొంచెం సెట్ అవుతుందేమో. ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాము. అంటే మా బేబీ జనవరిలో అలాగా డ్యూ డేట్ కాబట్టి వింటర్ బేబీ. సో కొంచెం స్పెసిఫిక్గా చూస్తున్నాం అనమాట. అంటే మరీ 3 months 4 months ప్లస్ 6 months ప్లస్ అలాంటివి అయితే నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడు షాపింగ్కి వెళ్తూనే ఉంటాము, ఏదో ఒకటి చూస్తూనే ఉంటాము, తీసుకుంటూనే ఉంటాం కదా. సో ఏదైనా కానీ 3 months బిలోనే తీసుకుంటున్నాను ప్రస్తుతానికి. చూసాము, కొన్ని అయితే భలే క్యూట్గా అనిపించాయి. ఎక్కువ అంటే ఎక్కువ డీల్స్ అట్లా ఏమీ లేవన్నమాట, నార్మల్గానే ఉన్నాయి ప్రైజెస్. సో కొన్ని అయితే తీసుకున్నాము. తర్వాత ఎప్పుడైనా ఒకరోజు వీడియోలో మీకు ఏమేమి అవుట్ఫిట్స్ తీసుకున్నామో బేబీకి, ఎలా సెలెక్ట్ చేసామో, అండ్ ఇండియా నుంచి వచ్చిన అవుట్ఫిట్స్ అవన్నీ కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మేము క్లాసెస్కి వెళ్తున్నాం అనమాట. ఆ క్లాసెస్ ఏంటంటే లేబర్ మేనేజ్మెంట్ అండ్ బేబీని ఎలా చూసుకోవాలి ఏంటి అన్న క్లాసెస్ అనమాట. యాక్చువల్గా ఇవి హాస్పిటల్స్లో ఫ్రీగా కండక్ట్ చేస్తారు, కానీ మాకు ఏదైతే హాస్పిటల్లో డెలివరీ అవుతుందో వాళ్ళు కండక్ట్ చేయట్లేదు అనమాట. $60 ఏమో ఉంది. అందుకని ఫ్రెండ్స్ని అలా చెక్ చేస్తే ఒక హాస్పిటల్ పేరు చెప్పారు. అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఏమీ పేమెంట్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో మేమైతే అక్కడ అపాయింట్మెంట్ కాదు, ఒక స్లాట్ లాగా బుక్ చేసుకొని ఆ రోజు వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఇది 3 weeks జరిగింది. అంటే 3 weeks ట్యూస్డేస్ జరిగాయి అనమాట. 2 hours ఎవ్రీ వీక్ 2 hours ఉండేది క్లాస్. సో రూమ్ అయితే ఇలా ఉండింది. యాక్చువల్గా ఈ హాస్పిటల్లో కూడా డెలివరీస్ అవుతాయి. ఈ హాస్పిటల్లో డెలివరీ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ హాస్పిటల్ అంతా చూడొచ్చు చక్కగా, అలా ఉంటుంది. నార్మల్గా ఇక్కడ హాస్పిటల్ టూర్స్ కూడా ఉంటాయి, కానీ మా పర్టికులర్ హాస్పిటల్ ఏంటంటే టూర్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ యూట్యూబ్లో వీడియో చూసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేసి ఉందన్నమాట. ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు లాస్ట్ వీక్ క్లాస్ రోజు నేను షూట్ చేశాను. దీంట్లో ఏంటంటే బేబీని ఎలా టేక్ కేర్ చేయాలి అన్నది చెప్పారు. ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే అసలు లేబర్ ఎలా స్టార్ట్ అవుతుంది, అంటే ఎలా పెయిన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎప్పుడు ఎపిడ్యూరల్ తీసుకోవాలి, ఎపిడ్యూరల్ అంటే ఏంటి, అలాంటివన్నీ చెప్పారనమాట. సో ఇది లాస్ట్ వీక్ అవ్వడం వల్ల బేబీని ఎలా టేక్ కేర్ చేయాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా చేయాలి, బ్రెస్ట్ ఫీడింగ్లో వచ్చే కాంప్లికేషన్స్, ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, వాటిని ఎలాగా మనం చేయాలి, అవన్నీ కూడా ఈ క్లాస్లో చెప్పారు. ఇంకా క్లాస్ ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు ఒక చిన్న బేబీ లాంటిది ఇచ్చి డైపర్ ఎలా చేంజ్ చేయాలో ఏంటో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం పేరెంట్స్ అవుతున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఏమి నాలెడ్జ్ ఉండదు కదా, జీరో నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి బాగా బెనిఫిట్ అవుతుంది. మేబీ సెకండ్ టైం పేరెంట్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేబీ అంత హెల్ప్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టికల్గా అంతా చేసేసారు కాబట్టి. సో బేబీని డైపర్ చేంజ్ చేసేటప్పుడు లెగ్స్ ఎట్లా పెట్టాలి, వాళ్ళని ఎట్లా తిప్పాలి, అసలు ఎలాంటి డైపర్ యూస్ చేయాలి, అలాంటివన్నీ చెప్పారు. అండ్ డైపర్ ఫిల్ అయిపోతే ఎలా తెలుస్తుంది, అలాంటివన్నీ చిన్న చిన్న డౌట్స్ మాకు ఉన్నాయి అనమాట. సో ఆ రోజు క్లాస్లో చెప్పడం వలన కొన్ని అయితే మాకు క్లారిటీ వచ్చాయి. ఇంకా డైపర్ది అయిపోయిన తర్వాత స్వాడిల్ ఎలా చేయాలి ఏంటి అదంతా కూడా చెప్పారు. నాకేంటో పర్సనల్గా బేబీస్ని అలా స్వాడిల్ చేస్తే అరే వాళ్ళకి పాపం ఊపిరాడదేమో అన్న ఫీలింగ్ వచ్చేదనమాట. బట్ ఆ రోజు క్లాస్లో చెప్పారు అసలు స్వాడిల్ ఎందుకు చేయాలి, వాళ్ళు ఊమ్లో ఉన్నట్లు ఫీల్ అవ్వాలి, అట్లా కొన్ని రీజన్స్ చెప్పారు. సో ఓకే ఎందుకు చేస్తారా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఒక స్వాడిల్ క్లాత్ లాంటిది ఇచ్చి అక్కడే స్వాడిల్ చేయడము అది చెప్పారు. ఏదో 2-3 మెథడ్స్ చెప్పారు. బట్ నాకు మా హస్బెండ్కి ఒకటే కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ ఈ స్వాడిల్ చేయడం ఇదంతా చేసిన తర్వాత మాకేమనిపించిందంటే రెడీమేడ్ స్వాడిల్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే మనం సరిగ్గా చుట్టము వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటుందో లేదో అవన్నీ తెలియదు కదా. సో రెడీమేడ్గా అమెజాన్లో కొన్ని స్వాడిల్స్ ఆల్రెడీ చూసాము, అవి కూడా కొన్ని తీసుకున్నాము. బేబీకి సంబంధించి నేను ఏమేమి స్టఫ్ పర్చేస్ చేశాను అంటే మాకున్న నాలెడ్జ్తో ఏం పర్చేస్ చేశాను అన్నది కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ మేము ఫస్ట్ బేబీ అయినంత మాత్రం ఓవర్గా ఇట్లయితే ఏమి పర్చేస్ చేయట్లేదు. ప్రాక్టికల్గా ఏవైతే కావాలో, ఏవైతే మనకి హెల్ప్ అవుతాయో, నిజంగా యూస్ఫుల్ అవుతాయో ఆలోచించి అలానే చేస్తున్నాం అనమాట. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ సజెషన్స్ కూడా తీసుకుంటున్నాము, ఆల్రెడీ బేబీస్ ఉన్న వాళ్ళవి, ఏవి యూజ్ అవుతాయి ఏవి యూజ్ అవ్వవు అని చెప్పి అలా కనుక్కొని తీసుకుంటున్నాము.
సో అది ఇవాల్టి వీడియో అయితే. హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సూన్ ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.